ఈ ప్లేస్ ఇక్కడ కానీ జాగ్రత్తగా లేకపోతే మనం అన్నీ కోల్పోతాం. నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు, కానీ వాడికి డబ్బులు ఇవ్వాలి తిరిగి, సో రావాల్సి వచ్చింది. రీసెంట్గా హిప్ హాప్ అనేది బాగా వైరల్ అవుతుంది, సో అందుకని ఇక్కడ వాళ్ళు ఎలాగో అదే ట్రెండ్లో ఉంటారు కాబట్టి నేను అదే ట్రెండ్లో వచ్చాను. కానీ తీరా చూస్తున్న జనాలందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఏంటి మందలా అని చూస్తే ఇది హిప్ హాపా? అఫ్కోర్స్ హిప్ హాప్ అంటే ఏందో నాకు తెలియదు, జస్ట్ ఆ పేరు తప్ప నాకు కూడా ఏం తెలియదు. కానీ ఇలాంటి స్టైల్ నేను ఎక్కడ చూడలేదు. మొత్తం గ్యాంగ్స్టర్, ఓవరాల్గా అందరూ అనేమాట గ్యాంగ్స్టర్. వీడికి ఈ చాప్టర్ ఎండ్ అయ్యే టైంకి వీడి బతుకు చూస్తే నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. చూడండి, అది తెలుసుకునే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం 250కి చాలా క్లోజ్గా ఉన్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేద్దాం. జై హాయ్. తెలిసిన రిసోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇది ఇక్కడే ఎక్కడో ఉందంట. Emotional, damn it! ఇది ఆల్మోస్ట్ మా సిటీ లాగే ఉంది. ఆ ఎర్రోడ్ $10,000 గొడ్లు ఉంటాయని ఎలా అనుకుంటాడు? అఫ్ కోర్స్ ఉంటాయి, బట్ నేను $10,000 వేసుకొని అక్కడికి వస్తానని ఎలా అనుకున్నాడు వాడు? ఎనీవేస్, ఆ బ్యాగ్ మీద బ్లడ్ కూడా ఉంది. కొంపదీసి నేను వేసేసాడా? ఏదైతే నాకేంటి, ఇది మిగిలిన డబ్బులు వాడికి తిరిగి ఇచ్చేసి వాడిని క్షమించమని అడుక్కుంటాడంట. నేను నిజాయితీగా ఉంటే వాడు నన్నేం చేయడు. అయితే ఇప్పుడు మనకు ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు, పేరు బ్రేక్ డాక్. కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ నాకు ఐడియా లేదు, బ్రేక్ డాక్. అయితే ఈ ప్యాంప్లెట్స్ ఉంటాయి కదా, అవన్నీ పంచుతూ ఉంటారు అనమాట. ఎవరు ఎందుకన్నా ప్యాంప్లెట్స్ తీసుకోవట్లేదు? బ్రేక్ డాక్ ఏం చేస్తున్నావు అక్కడ? వాళ్ళకి ప్యాంప్లెట్స్ ఇవ్వకుండా వాళ్ళ ముఖాలు చూస్తున్నావురా? కొరియా ఎంత పొలైట్ కంట్రీయో తెలుసా? పొలైట్గా మాట్లాడాలి. అరే ముసలోడా, నువ్వే పొలైట్గా మాట్లాడలేదు, మళ్ళీ కొరియా పొలైట్ కంట్రీ అది ఇది చెప్తున్నావా? బ్రేక్ డాక్ ఏం మాట్లాడైతే మన సియోంగ్ హామ్ వచ్చి ముసలోడా వయసు తగ్గట్టు ప్రవర్తించా అంటే గ్యాంగ్స్టర్ నా సమక్షంలో ఎవరో కూడా వేరే ఒకరిని తమ ప్రాంతాన్ని బట్టి తమ జాతిని బట్టి అవమానించడం సహించను అంటే మనోడు కూడా పడ్డాడు కదా, లేదా ఫీల్ అవుతుంటాడు కదా ఈ విషయం. అందుకోసం ఇదంతా ఆ మేనేజర్ని భయపెట్టి పంపించేస్తారు అక్కడి నుంచి. థ్యాంక్ యూ సార్. నేను ఇంకా ఇవాళ నాకు డబ్బులు రావేమో అనుకున్నాను. నీకు అసలు ప్రైడ్ అనేది ఉందా? వాడు అనేసి మాట్లాడుతుంటే మగాడు వెండి అలా పడతావేంటి? నాకు తీర్చాల్సిన చాలా అప్పు ఉంది. నా ఫ్యామిలీ థాయిలాండ్లో ఉంది, సో ప్రైడ్ నాకు నా అప్పు తీర్చదు కదండి. తప్పట్లేదు, నాకు డబ్బులు చాలా అవసరం. నా ఫ్యామిలీ డబ్బు కోసం ఎదురు చూస్తుంది. ఇవాళ నుంచి మీరు బ్రేక్ డాక్ ఫ్రెండ్ దీన్ని తీసుకోండి అంటూ మాంగ్ కోల్ అంటే దీని పేరు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అనుకుంటా, దాన్ని ఇస్తాడు సియోంగ్ హామ్కి. అరే ఇట్లాంటి నేను తీసుకోలేనండి. పర్లేదు తీసుకోండి. సరే అండి, కానీ ఇచ్చేది ఎందుకని మోకాళ్ళ మీద కూర్చొని ఇస్తున్నారు అంటే మా బాస్ చెప్పారండి ఇది ఇలా ఇవ్వమని. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తాం? వీడు వాడి జూనియర్ లియాన్ లీ ఎంట్రీ. ఎంత ధైర్యం ఉంటే ఒక ఫారిన్ వర్కర్ని హెరాస్ చేస్తావు? నేను వీటితో ఫైట్ కూడా చేయలేను, ఈడు ఆడి జూనియరు. కానీ ఫారిన్ వర్కర్ అనడం అది అవమానం కదా? నువ్వు ఇంతకన్నా దిగజారు అన్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ అస్ రాంగ్. ఈ మాటలని అంటుంటాడు లియాన్ లీ. అయితే ఒక ఇటుక వచ్చి తన మీద పడిపోబోతా ఉంటే సియోంగ్ దోసేస్తాడు అక్కడి నుంచి. ఏంటి సర్ప్రైజ్ అటాక్? ఆ గ్యాంగ్స్టర్ మీద దాడి చేస్తున్నాడు, రండ్రా. దాడి కాదు, ఈ దాడి మీద పడింది. మనోడు ఉద్దేశం మంచిది, కానీ చెప్పే విధానం ఏంటి? దగ్గర వెపనం కూడా ఉందా? పరిగెత్తండి ఇక్కడి నుంచి. పరిస్థితి చాలా వరస్ట్గా అయిపోతుంది. నేను వీడికి డబ్బులు ఇవ్వడానికి మాత్రమే వచ్చాను, నాకెందుకు ఈ కర్మంతా? అయితే నువ్వు వెనకాలే ఉండు, బై మిస్టేక్ నువ్వు కానీ దొరికే ఉంటే నీ వీసా క్యాన్సిల్ చేస్తారు. అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటూ లియాన్లీ అడిగితే, నేను వాస్కోకి తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఐ కేమ్ టు పే హిమ్ బ్యాక్. పే బ్యాకా? ఏంటి వాస్కోని ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు? వాస్కో కోసం వచ్చావా? అంటే ఆ థీమ్ పార్క్లో మా వాస్కో నేను కుమ్మిన దానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి వచ్చావా నువ్వు? రెడీగా ఉండు. మా వాస్కో వెర్రోడ్ అయి ఉండొచ్చు, కానీ వాడు మా లీడర్. రాత్రి తేల్చుకుందాం. సియోంగ్ హామ్ అంటాడు, స్వామి ఏంది నాకు ఈ కర్మ? ఈ మిస్అండర్స్టాండింగ్ ఏంది ఇంత దారుణంగా ఎఫెక్ట్ చూపిస్తుంది నా మీద? నేను వాడికి జస్ట్ ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈ నా కొడుకులు ఎందుకు నేను వాడితో ఫైట్ చేయాలని? ఎందుకు? వై? అయితే వెనకాల నుంచి మిగతా బర్నకల్స్ మెంబర్ కూడా వచ్చేస్తారు. లియాన్ ఏం చేస్తావు? ఎవరితో ఫైటింగ్ చేస్తున్నావు? వీడు నా కొడుకు వాస్కోతో ఫైట్ చేయడానికి వస్తున్నాడు రా. మన సీనియర్ వాస్కోతోటే. వీళ్ళు ఉన్నారే, వీళ్ళు కూడా వచ్చేసారా? మేబీ ఇప్పుడు నేను విషయం ఎక్స్ప్లెయిన్ చేసి మిస్అండర్స్టాండింగ్ నుంచి బయటపడచ్చు, కానీ ఈ బట్టలు గట్రా $10,000 కాదని తెలిస్తే నేను వాళ్ళని చీట్ చేశానని చెప్పి నన్ను వేసేయరు కదా. వాట్ డౌట్? ఆ డౌట్ తోటి ఇంకో దిక్కు లేక సియోంగ్ హామ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆఖరికి
ఇప్పుడు కూడా పారిపోయేటప్పుడు కూడా ఎద్దులాగా చూపిస్తారు. ఏంటి రైటర్ ఇది, పీటీజీ ఏంది ఇది? అయితే ఎందుకు దేవుడా, ఎందుకు నేను వాడు జస్ట్ అది డబ్బులు వెనక్కిద్దామని వచ్చాను. నేను పార్కింగ్ గ్యారేజ్లో ఎందుకున్నాను, పార్కింగ్ లాట్లో ఎందుకు దాంకొని ఉన్నాను? చుట్టుపక్కల చూస్తేనేమో బర్నకల్స్ వెతుకుతూ ఉంటారు. ఎక్కడ ఎద్దు, ఎక్కడ కోసి కారం పెట్టేద్దాం, ఎక్కడ. అయితే ఏదో తేడాగా ఉంది. ఆ డబ్బులు మనోడు మొత్తం క్లాస్ తీసి మరీ చెక్ చేస్తాడు ఎక్కడున్నాయని. ఆ డబ్బులు కనపడటం లేదు. ఏమైంది? $10,000 ఎక్కడికి పోయాయి? పదండి చూద్దాం. నెక్స్ట్ సీన్లో సియోంగ్ హామ్ ఒకరిని పట్టుకుని ఆడుతుంటాడు. రే, నా $10,000 బ్యాగ్ చూసావా లేదా? నేను చూడలేదు. ఏది అడిగే బ్యాగ్ నేను చూసారు. ఎక్కడ చూసారండి? అదా బ్రేక్ డెక్ తీసుకొని వెళ్ళిపోయాడు. బ్రేక్ డెక్ తను అలాంటి వాడు కాదే. మా బాబాయ్, నా కొడుకే. వాడు అప్పులన్నీ నా డబ్బులతో తీర్చేసుకుందామనే. మా బాబాయ్ అద్దం దొరికేసాడు నా కొడుకు. మళ్ళీ ఇంకో ఫారినర్ బులీ చేస్తున్నాడు కదా. దీన్ని ఏమనాలరా, సీఓలంతా క్రిమినల్సేనా? ఇవి అతడి డబ్బులు, వాడి డబ్బులు నేను ఎట్టాగైనా అడిగి వెనక్కి ఇవ్వాలి. ఇంకా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో. పక్కన ఒక పిల్లాడు చూస్తే ఒక బండి కట్టడం వెళ్ళిపోతున్నాడు. లేదు, నేనేం చూడలేదు. మనవాడు వల్ల కాదు, లోపల ఉన్న హీరో ఈ తన్నుకుంటూ వెళ్ళి మన బిడ్డను కాపాడతాడు. ఈ సీఓలు జన్మలో ఇక్కడికి రాను. మళ్ళీ నేను ఆ క్రిమినల్, ఆ గ్యాంగ్స్టర్ ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు డ్రాయింగ్ కూడా చూడండి, ఇందాక ఎద్దు ఫేసి ఇప్పుడు ఎద్దు మీద పిల్లాడిని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. ఒక పిల్లాడు కిడ్నాప్ అయ్యాడు అన్న విషయం జేక్ కూడా తెలుస్తుంది. చలో పిల్లాడా, నువ్వు ఇక్కడే ఉన్నానా? మీ అమ్మ వచ్చి తీసుకెళ్తుంది నిన్ను. ఇంకెప్పుడు కూడా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త అంటూ ఆడ దగ్గరే కదా. అరే, ఆడికి నేను ఉలకెట్ట కూడా ఇచ్చాను రా ఫ్రీగా. విశ్వాసం లేదు. ఇప్పుడు వాడు కూడా నన్ను తరుముకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో. ఇప్పుడు నేను తప్పించుకొని కూడా లేను. ఎలా పెద్ద అయినా జాగ్రత్త. ఇంకేం చేయలేదు కదా, లగిస్తూ ఇక్కడ దారి వచ్చి ప్రతి ఒక్కరు సాయం చేస్తూ పోతాడు. హీరో ఫ్రెండ్ హీరోనే ఎంతకైనా. థ్యాంక్స్ చిన్న దొంగ నా కోడక్క. అంటే ఒక పెద్ద ఆయనకి ఇప్పుడు ఒక ఆడ మనిషికి ఇలా సాయం చేస్తూ ఇంత మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి డౌట్ రాలేదు. నేను వాడికి డబ్బులు ఇద్దామని వచ్చి అప్పుడే మనకి బ్రేక్ డెక్ కనపడతాడు. ఓకే, ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంటాడు. ఫోన్లో అతను చెప్తాడు ఇలాగా, సరే అయితే నువ్వు మా డబ్బులు మాకు వెనక్కిస్తున్నావు. అయితే ఇటువైపు చూస్తే అంత గందరగోళంగా ఉంటుంది. ఆ పెద్ద ఆయనకి సగం సాయం చేసే ఇక్కడ ఏమిటి కాపాడితేనేమో పర్వర్ట్ అంట, కామాంధుడు అంట మన సియోంగ్ హామ్. కాపాడకుండా ఉండాల్సింది. ఎనీవేస్, నేను వాడికి డబ్బులు ఇద్దామనే వచ్చాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇరుక్కుపోయాను నేను? ఇప్పుడు ఓవర్ వ్యూ చూస్తాం మొత్తం సిచ్యువేషన్. మన వీడు వెనకాల ఇందాకైతే జస్ట్ మన బర్నకల్స్, వీడు జే మాత్రమే ఉన్నారు. ఇప్పుడేంది జోయి, జాక్, హోల్డ్ ఆన్, జోయి, జాక్, జే, వెనకాల బర్నకల్స్. అబ్బో, ఆఖరికి మీరా కూడా. వన్ క్వశ్చన్, ఏం చేద్దామని మీరా? నీకన్నా జోయి బాగా ఫైట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది. మీరా మీద నాకు అసలు నమ్మకం లేదు ఫైటింగ్ విషయంలో. జాక్ నిద్రపోతున్నాడు, మీరాకి ఫైటింగ్ నేర్పించాల్సింది. మీకు అందరికీ రీజన్స్ తెలుసు ఎందుకు చెప్పాను ఈ మాట అనేది. అయితే వాడు చాలా అమేజింగ్. ఇలాంటి పోరంబోకుల మీద రూల్ చేస్తున్నాడు అంటే వాడికి దండేసి దండం పెట్టచ్చు. ఇంతమంది తరుముకుంటున్నారంటే ఖచ్చితంగా ఎవరికాడైనా మొబైల్స్ ఉండే ఉంటాయి, ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది. ఏంటి జేస్ అంటాడు, వాసుకొని చంపడానికి జనాలు వచ్చారా? రే, అందరూ అలర్ట్గా ఉంటారు. పదండి వాడిని ఖండాలుగా చీల్చేద్దాం. ఎంత ధైర్యం ఉంటే మన బాస్ మీదకే వస్తారు వాళ్ళు. చల్లో, ఓజీ బర్నకల్స్ కూడా వస్తుంది ఇప్పుడు వెనకే. డానియల్ అంటాడు, బర్నకల్స్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో అలాగే ఉన్నారు. కానీ నిన్ను టార్గెట్ చేసేదేంది వాస్కు? నిన్ను టార్గెట్ చేసేవాడు ఎవడున్నాడు భూమి మీద? యాక్చువల్గా దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎవడున్నాడు? నో వన్. చూసిన ప్రతి ఒడు పోసేవాడే అప్ టు నౌ ప్రస్తుతానికి. వాస్కో కూడా అంటాడు, ఏంటి నన్న ఎవడు? ఇటు సైడ్ సియోంగ్ హామ్ చూస్తే ఏదో బిల్డింగ్లోకి వచ్చి దాంకొని ఉంటాడు. నేను ఇప్పుడు అంటూ ఉంటాడు, బయట చూస్తేనే ఒకడు వీడి కోసం ఎత్తుకుతుంటాడు. అమ్మయ్య ఒకడే, నేను వీడిని జస్ట్ నాకౌట్ చేస్తే సరిపోతుంది కదా. వద్దు, అది కూడా వద్దు మనకి. జస్ట్ మన లోపల ఉన్నాడు, వెళ్ళిపోతాం మనం ఇక్కడి నుంచి. అయితే వచ్చినోడు కామ్గా ఉండకుండా పక్కన కిటికీలో నుంచి బయటకు తొంగి చూస్తుంటాడు, ఆయన దూకేసాడేందని. సియోంగ్ హామ్ అంటాడు, ఏంటి పిచ్చిగాని పెట్టిందా ఇది? 5వ ఫ్లోర్ బే. 5వ ఫ్లోర్ నుంచి దూకే తలకమాసినవాడు ఎవడు? ఇంకెవడా నువ్వే? 5వ ఫ్లోర్ నుంచి ఎవడు దూకుతాడు రా? అక్కడెందుకు చూస్తున్నావు? మామూలుగా చూడటం నా బిడ్డ తొంగి చూస్తున్నాడు. ఆ గ్యాప్లో స్లిప్ అవుతుంది, బయట పడిపోతుంటాడు. అర్థమైపోతుంది వాడికి వాడి ప్రాణం స్వాహ అని. ఇప్పుడే సడన్గా వచ్చి సియోంగ్ హామ్ పట్టేసుకుంటాడు అండి. జాగ్రత్తగా ఉండేది లేదా?
ఈడు చూస్తేనేమో అరుస్తూ ఉంటాడు. రా నీ ప్రాణాలు కాపాడరా, వాడి మీద ఎందుకు అరుస్తున్నా? రే ఏదో సౌండ్ పడింది, రండిరా ఇక్కడికి. సౌండ్ నా కొడక వదిలేరమ్మా వాడిని. ఏంట్రా ఇది, ఈయన కాపాడినా నాకేనా మళ్ళీ? ఇంకా సిచ్యువేషన్ అర్థం అయిపోతుంది. ఇప్పుడు మా వాడిని హాస్టేజా, ఇంకేం చేయాలి తెలియక మీరు కానీ ఒక్క అడుగు ముందుకేసిన వీడిని బయటికి విసిరేస్తాను. తేరా ఆడు చూస్తేనే వాడు అన్కాన్షియస్, అదో లోకంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇంక చేసేది ఏం లేక వాడిని వాళ్ళ మీదకి ఇసిరేసి సింహం అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఎలా తప్పించుకుంటాడు? ముందరంతా వాళ్ళు ఉండే, ఇక ఉండేది కిటికీ. సోమి డబ్బులు ఇవ్వడంతో పాటు వచ్చిన నిన్ను కలవాలి, ఇంకో దారి లేక 5వ ఫ్లోర్ కిటికీలోంచి దూకేస్తాడు. 1 and only ఆప్షన్. దేవుడు ఉన్నాడు కింద టెంట్లు ఉన్నాయి 3వ ఫ్లోర్ కాడి నుంచి. సో కింద పడడం వల్ల పెద్ద ఎక్కువ డ్యామేజ్ కలదు. హే ఇది ఆడి టెక్నిక్ ఏంటి? వీడు పెద్ద క్రిమినల్ లాగే ఉన్నాడు. గ్యాంగ్లు అన్నిటిని అలర్ట్ చేయండి, వీడు ఇక్కడి నుంచి పోకూడదు బయటికి ప్రాణాలతో. ఇంకా మనోడు అన్ని ఆశలు వదిలేసి వాడు ఉద్యోగం కూడా మానేసాడు ఇక్కడ, ప్లస్ టెంపరీ వర్కర్. వాడి ఫోన్ నెంబర్ కూడా లేదు ఇక్కడ, ఎలా కనుక్కోవాలి నేను? వాడి ఫోన్ నెంబర్ కూడా లేకపోవడం అంటారా? సరే టెంపరీ వర్కర్ అంటున్నాడుగా, ఇప్పుడు ఎలా కనుక్కోవాలి అన్న సందిగ్ధంలో ఉన్న సింహాంకి ఒక ప్యాంప్లెట్ తగులుతుంది ఫేస్ మీద. మీకు డబ్బులు కావాలంటే మమ్మల్ని కలవండి. క్రైటీరియా హెల్దీ పర్సన్ విత్ హెల్దీ ఆర్గాన్స్ ఉండాలి. అర్థమవుతుంది అనుకుంటా ఇది ఏం వ్యాపారం, ఏ దందా అనేది. ఇప్పుడు సింహాంకి ఇంకో దారి లేదు కదా, వెళ్తాడు అక్కడ డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఒకడేమో ప్రశాంతంగా కూర్చుంటాడు. అమ్మాయి అన్ని పనులు అయిపోయినాయి, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే తలుపు తీసి ఆడిని చూడంగానే సింహాన్ని చూడగానే అటాక్, మనం ఎంత దాడి జరుగుతుంది, ఏ గ్యాంగ్ అనేది? ఏయ్ ఇక్కడ బాస్ నువ్వేనా? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. సింహం ఇది ఆ పద్ధతి కాదనుకుంటా. వాడి కానించి హఫ్తా వసూలు చేయడానికి వచ్చిన వాడు బిహేవ్ చేస్తాడు రైట్. వాడి దగ్గర ఇది వాడు అడిగింది పూర్తి చేసి డబ్బులు తీసుకునేవాడు కాదు ఇది. వాడి కాడ మామూలు వసూలు చేసేవాడు చేసే పని ఇది. అయితే ఇప్పుడు డబ్బులు వస్తాయా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.